ఆవరణంలో ఎలాంటి పేపర్ ప్లేట్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడకుండా మోదుగాకులలో భోజనాలు వడ్డిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు. అనంతరం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళా బృందం వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజు, అమ్మ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి బండారి సందీప్, అమ్మ ఫౌండేషన్ సభ్యులు కర్రే సాయిలు, కాంతాల సంపత్ రెడ్డి, గోనెల మొండయ్య, నిమ్మల రాయనర్సు, నారాయణవేణి అనిల్, గోనెల చందు, గోనెల అఖిల్, రాయణవేణి చిన్న అనిల్, గోనెల బిట్టు, గోనెల అరవింద్, పూదరి రాజేష్ మరియు భగవత్ బంధువులు భక్తులు పాల్గొన్నారు. మా మల్లారెడ్డిపల్లి గ్రామం వీణవంక మండలం కరీంనగర్ జిల్లా. మా మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాతల సహకారంతో ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ వారంతో 34వ శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు మా వీణవంక మండల ఎస్ఐ గారు ఆవుల తిరుపతి జన్మదినం మరియు మా మల్లారెడ్డిపల్లి గ్రామ గోనెల హర్షిత్ జన్మదిన సందర్భంగా వీరిద్దరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి దాతలు ఎవరైనా కూడా మీ పిల్లల జన్మదినాల సందర్భంగా కానీ మీ పెళ్లి రోజుల సందర్భంగా కానీ ఏ సందర్భంలో కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము ప్రతి శుక్రవారం నాటి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాము. కావున ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడికి మా మల్లారెడ్డిపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి జంగంపల్లి గ్రామస్తులు కొంతమంది ఇక్కడ వరి పోయడానికి వచ్చినటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళు ఒక అమ్మవారికి ఈరోజు ఒక 500 రూపాయలు కూడా ఇక్కడ సహకారం అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.